కేంద్ర కేబినెట్ ఉపాధి హామీ పథకం పేరును మారుస్తూ కీలక ప్రకటన చేసింది. పూజ్యబాపు గ్రామీణ్ రోజ్గార్ యోజనగా నామకరణం చేయడంతో పాటు 10 దినాలు ఏడాదికి 120 రోజులకు పెంచింది. ఒక రోజుకు ఇచ్చే కనీస వేతనాన్ని 240 రూపాయలకు సవరించింది. ద్రవ్యోల్బణంలో వ్యత్యాసం కారణంగా రాష్ట్రాల వారీగా కనీస వేతనాల్లో మార్పులు ఉంటాయి. ఈ పథకాన్ని మొదట జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 అని ప్రారంభించింది. తరువాత దీనిని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా మార్చారు. ఇప్పుడు పూజ్యబాపు గ్రామీణ్ రోజ్గార్ యోజనగా మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్ని 2 దశల్లో నిర్వహిస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు గృహాలను జాబితా చేసి లెక్కిస్తామని చెప్పారు. 2027 ఫిబ్రవరి నుంచి జనాభా లెక్కల సేకరణపై దృష్టి పెడతామని చెప్పారు. ఇదే తొలి డిజిటల్ జనగణన అవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ జనాభా లెక్కల్లోనే కులగణన చేస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ కోసం 11,718 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు తెలిపారు.